తెలంగాణ బీజేపీ పరిస్థితి పుండి మీద కారం చల్లినట్లుగా తయారైంది. ఇప్పటికే అంతర్గత కలహాలు, ఆత్మ ప్రబోధం పేరుతో ప్రెస్ మీట్లు పెట్టి సొంత నేతలు పార్టీపైనే నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైకమాండ్ చేసిన మార్పులు ఆ పార్టీలో పెద్ద కుదుపు సృష్టించేలా ఉన్నాయి. మార్చిన పదవులపై ఎవరికీ ఆసక్తి లేదు. చివరికి కిషన్ రెడ్డి కూడా అంత ఉత్సాహంగా లేరు. తనకు అసంతృప్తి ఏమీ లేదని చెప్పినా ఆయన మాటల్లో అసంతృప్తి మాత్రం స్పష్టంగా బయటపడింది. తెలంగాణలో బీజేపీకి గడ్డుకాలం. కర్ణాటక ఓటమితో కష్టాల్లో కమలం. ఒక్కసారిగా బయటపడిన అంతర్గత కలహాలు. ఎవరు ఎప్పుడు పార్టీ మారుతారో తెలియని పరిస్థితి. ఎలక్షన్ టైంలో అధ్యక్షుడి మార్పు పెద్ద మైనస్. బీఆర్ఎస్ బీజేపీకి బి టీం అని కాంగ్రెస్ ఆరోపణ. బీజేపీని విమర్శించని బీఆర్ఎస్ నేతలు. కలిసికట్టుగా పోరాడితేనే కమలం గట్టెక్కే ఛాన్స్. తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మొన్నటి వరకు బీఆర్ఎస్ కు పోటీగా నిలిచి ధీటుగా కనిపించిన బీజేపీ ఇప్పుడు బలహీనపడినట్లు కనిపిస్తుంది. అంతర్గత కుమ్ములాటలు, నాయకత్వ మార్పు, అధికార బీఆర్ఎస్ తో రహస్య ఒప్పందమంటూ జరుగుతున్న ప్రచారం బీజేపీని దెబ్బతీస్తున్నాయి. అయితే వీటన్నిటిని ఎదుర్కోగలిగితే బీజేపీ తెలంగాణలో బలపడి మెరుగైన ఫలితాలు సాధిస్తుంది. లేదంటే ఎప్పట్లాగే సింగిల్ డిజిట్ కు పరిమితమవ్వాల్సి వస్తుంది. తెలంగాణ బీజేపీ సంక్షోభంలో పడినట్టే కనిపిస్తుంది. అంతర్గత కుమ్ములాటలతో పార్టీలో గందరగోళం నెలకొంది. కర్ణాటకలో ఓటమితో పార్టీకి భారీ నష్టం కలిగితే మరోవైపు అధిష్టానం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు మరింత డ్యామేజ్ చేస్తున్నాయి. ఎన్నికలపై ఫోకస్ చేసి ప్రజల్లోకి వెళ్లాల్సిన టైంలో నేతల మధ్య పంచాయతీ తేల్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అసలు పార్టీలో ఎవరుంటారో ఎవరు ఉండరో అని కార్యకర్తల్లోనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఎన్నికలకు 6 నెలలు కూడా లేని టైంలో నాయకత్వ మార్పు మరో అడ్డంకిగా మారింది. దీనికి తోడు బీఆర్ఎస్ తో రహస్య ఒప్పందం ఉందని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం, కాంగ్రెస్ కు నేతల వలసలు వంటివి అడ్డంకిగా ఉన్నాయి. వీటన్నిటి విషయంలో బీజేపీ ఎలా స్పందిస్తుంది అన్న దానిపైనే బీజేపీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఇక పార్టీలో బలమైన సీనియర్ నేతలు ఎందరైనా ఉండొచ్చు, కానీ వారి మధ్య సఖ్యత లేకపోతే కష్టం. నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తేనే ఏ పార్టీ అయినా ప్రజల్లోకి వెళ్తుంది. అందరూ కలిసి కార్యక్రమాలు చేపడితేనే పార్టీపై ప్రజల్లో సానుకూలత ఏర్పడుతుంది.
అలాంటిది వారిలో వారే విమర్శించుకుంటే ప్రజల్లో చులకన కావాల్సి వస్తుంది. ప్రస్తుతం బీజేపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బండి సంజయ్కు అనుకూల వ్యతిరేక వర్గాలు బీజేపీలో ఉన్నాయి. బండిని తొలగించినందుకు కొందరు సంతోషిస్తుంటే మరికొందరు ఆవేదనతో ఉన్నారు. అసలు నేతలంతా కలిసి పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. ఎవరి దారి వారిదే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటప్పుడు పార్టీ చేపట్టే కార్యక్రమాలు ఎలా విజయవంతమవుతాయి? సభలు ర్యాలీలు సక్సెస్ అవుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నేతలు అందరూ ఒకటిగా పనిచేస్తూ ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు పార్టీని బలపరిచే కార్యక్రమాలు చేపట్టాలి. అప్పుడే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు పెరుగుతాయి. ఇక బీజేపీలో కొందరు కీలక నేతలు ఉండొచ్చు. అయితే వారి ద్వారానే పార్టీ గెలుస్తుందనుకుంటే పొరపాటే. అన్ని నియోజకవర్గాల్లోనూ బలమైన నేతలు కావాలి. అంటే ఇతర పార్టీల నేతల్ని కూడా చేర్చుకోవాల్సిన పరిస్థితి. ఈ విషయంలో బీజేపీ వెనకబడిందనే చెప్పవచ్చు. గతంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు పార్టీలో చేరారు. ఆ తర్వాత ఊపు తగ్గింది. కొంతకాలంగా చెప్పుకోదగ్గ నేతలెవరూ పార్టీలో చేరలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ నేతల్ని చేర్చుకుంటేనే బీజేపీకి హైప్ వస్తుంది. లేదంటే జనాదరణ లేని నేతలతో నిగ్గుకురాలేరు. అయితే కొత్త వాళ్ళని చేర్చుకోవడం సంగతి పక్కన పెడితే ఉన్నవాళ్ళు చేజారకుండా ఉంటే చాలు అన్నట్లు తయారైంది ఇప్పుడు బీజేపీ పరిస్థితి. బీఆర్ఎస్ తో రహస్య ఒప్పందం కుదిరిందని బీజేపీపై ప్రధానంగా ఓ విమర్శ వినిపిస్తుంది. బీజేపీతో కేసీఆర్ రాజీ కుదుర్చుకున్నారని జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అని కాంగ్రెస్ విమర్శిస్తుంది. దీనికి తగ్గట్లే రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. గతంలో లాగా బీజేపీని కేసీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ విమర్శించడం లేదు. చాలా కాలం తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీకి కేటీఆర్ ప్రయత్నించారు. కేంద్రంలో ప్రతిపక్ష కూటమికి బీఆర్ఎస్ దూరంగా ఉంటుంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉన్నా అరెస్ట్ చేయడం లేదని, బీజేపీతో బీఆర్ఎస్ కు కుదిరిన ఒప్పందంలో భాగంగానే కవితపై చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ విమర్శిస్తుంది. బీజేపీ నుంచి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతంలో లాగా కార్యక్రమాలు చేపట్టడం లేదు. వీటన్నిటికీ బీజేపీ సమాధానం చెప్పాల్సి ఉంది. కవిత విషయంలో సిబిఐ స్పందించడం, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాదన్న సంకేతాల్ని పంపాలి. లేదంటే కాంగ్రెస్ కు లాభం కలిగించినట్లే అవుతుంది. ఇక తెలంగాణ తాజాగా అధ్యక్షుడిగా ఎన్నికైన కిషన్ రెడ్డి గతంలో కూడా ఈ పదవిలో పనిచేశారు. అయితే పార్టీలో ఊపు మాత్రం తేలేకపోయారు. ఇది సగటు కార్యకర్తలు చెప్పే మాటే. కిషన్ రెడ్డి హయాంలో హైదరాబాద్ దాటి కార్యక్రమాలు చేపట్టింది చాలా తక్కువ. కానీ బండి సంజయ్ దీనికి భిన్నంగా వ్యవహరించారు. తెలంగాణ అంతటా ఏదో ఒక కార్యక్రమం చేపట్టారు. కింది స్థాయి కార్యకర్తలకు దగ్గరయ్యారు. ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా ముందుండి నడిపించారు. దీంతో బండి సంజయ్ మాస్ లీడర్గా ఎదిగారు. పార్టీని ముందుండి నడిపించారు. ఇప్పుడు కిషన్ రెడ్డి ఈ పని చేయగలరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బండి సంజయ్ లాగా పార్టీని నడిపిస్తేనే కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, పార్టీకి మైలేజ్ వస్తుంది. వీటన్నిటిపై దృష్టి పెడితేనే తెలంగాణలో బీజేపీకి ఛాన్స్. లేదంటే మరో దఫా ఎన్నికల కోసం ఎదురు చూడాల్సిందే.